లవంగ మొక్క, ఇది ఇలాచి. వీళ్ళంతా కార్మికులండి. చిన్నగా మరి ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇవి బెర్రీ కాయలే అనుకుంటా, ఇవి బెర్రీసే ఇదంతా కూడా చుక్క కూర. విత్తనాలు ఉన్నాయి, కావాలంటే ఇస్తలేదు. హాయ్ టు ఆల్, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడము మర్చిపోకండి. ఈ వీడియోలో అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గార్డెన్ని చూపించబోతున్నాను. తనైతే తనకున్న కొద్ది ప్లేస్లోనే చాలా రకాల మొక్కలను అయితే పెంచుకుంది. మేము ఉండేది క్వార్టర్స్లో కదా, గవర్నమెంట్ క్వార్టర్స్ అంటే నార్మల్గా అందరికీ కొద్దిగా ఓపెన్ ప్లేస్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒక మామిడి చెట్టు, ఒక పనస చెట్టు, ఒక నేరేడు చెట్టు, ఇలా చెట్లయితే పెద్ద పెద్ద వృక్షాలు అయితే ఉంటాయి. ఇక ఇంటి చుట్టూ ఉన్న ఓపెన్ ప్లేస్ లో కొంతమంది అయితే ఆకుకూరలు, కూరగాయలను అయితే పెంచడం అయితే స్టార్ట్ చేశారు. అలా పెంచుతున్న వారిలో మా ఫ్రెండ్ రీతు కూడా ఒకరు. వాళ్ళ ఇవన్నీ కూడా వంకాయ మొక్కలు. తను పండించడమే కాకుండా మా అందరికి కూడా కూరగాయలన్నీ కూడా పంపిస్తుంది. ఎక్కడున్నాయండి ఇప్పుడు అన్ని మొత్తం కెమికల్స్ తో పెంచిన కూరగాయలు ఉంటున్నాయి కదా. తిని ఇట్లా న్యాచురల్ గా ఇంట్లోనే అన్ని రకాల కూరగాయలను కూడా చాలా ఓపికగా పండిస్తుంది. ఇవన్నీ వంకాయ మొక్కలు, ఇవన్నీ పచ్చిమిర్చి. చూడండి, చాలా పచ్చిమిర్చి ఉన్నాయి చెట్లకి. యాక్చువల్గా ఈ వీడియో అయితే అనుకోకుండా తీసిందే. మేము నార్మల్గా వాకింగ్కి వెళ్తుంటే మా ఫ్రెండ్ అయితే ఇక తను చెట్లలో ఏదో పని చేసుకుంటుంది. ఒకసారి వచ్చేదురుగాని రండి అంటే మేమైతే వెళ్ళాము. అంటే తను నార్మల్గా మాకైతే పంపిస్తుంటుంది కూరగాయలు, కానీ ఎప్పుడు మేమైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి చూడలేదు ఏమేం పెట్టింది ఏంటి అని చెప్పేసి. అయితే మాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు భలేగా ఉన్నాయి కదా. ఇది ఒక పెద్ద ఇలా పువ్వులాగా. ఇవన్నీ క్యాబేజీ మొక్కలు. ఇందులోనే మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం తోటకూర అవి కూడా ఉన్నాయి. ఇక ఇటు సైడ్ ఏమో కొన్ని బంతిపూల మొక్కలు వేసింది. అక్కడక్కడ తోటకూర, ఇది తోటకూర మొక్కలు కూడా ఉన్నాయి. ఒక పక్క మొత్తం కూరగాయలు, అటు పక్కన ఒక పక్కన మొత్తం ఆకుకూరలు, అవన్నీ కూడా పెట్టింది. కానీ చాలా ఓపిక ఉండాలి కదండి ఇంత పని చేయాలంటే. చాలా గ్రేట్ అండి అసలు, చాలా ఓపికగా ఇన్ని రకాల మొక్కలు. ఇక్కడ మొత్తం ఇదంతా గోంగూర, ఇటు సైడ్ గోంగూర పెట్టింది. అక్కడేమో కొన్ని బంతి మొక్కలు, ఇక్కడ గోంగూర, ఇది ఎర్ర గోంగూర. ఇటు సైడ్ కొన్ని గోంగూర మొక్కలు. ఈ మధ్య మా కాలనీలో అందరికీ కూడా కొద్దిగా హెల్త్ కాన్షియస్ ఎక్కువయ్యి ఇంట్లోనే రకరకాల కూరగాయల మొక్కలను అయితే పెంచుతున్నారు. అందులో మా ఫ్రెండ్ రీతు కూడా ఒకరు. తినైతే ఇంట్లో వంకాయ, గుత్తొంకాయ, సన్న వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, క్యాబేజీ, చిక్కుడు, సొరకాయ తీగ, ఇంకా బీర తీగ, దొండ తీగ, రకరకాల ఆకుకూరలు కూడా చాలా అయితే పండిస్తుంది. నేనైతే ఇంతవరకు ఎప్పుడు యాలకులు, లవంగం మొక్క అయితే ఎప్పుడు కూడా చూడలేదు. అలాంటిది తిను వీళ్ళింట్లో యాలకులు, లవంగం మొక్క కూడా వీళ్ళింట్లో అయితే నేను చూశాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది అనుకోకుండా తీసిన వీడియో అని. యాక్చువల్గా అప్పటికైతే లేట్ అయిపోయింది, కొద్దిగా చీకటి కూడా పడింది. కాకపోతే మీ అందరికీ కూడా నేను మా ఫ్రెండ్ ఏమేమి పెంచుతుంది ఏంటి అని చెప్పేసి చూపిద్దామని చెప్పి నేనైతే ఈ వీడియోని అయితే తీశాను. ఇది ఇక్కడ పాలకూర, బచ్చల కూర. తిన ఆకుకూరలు కూడా వేసిందండి. కూరగాయలు ఒకటే కాదు, ఆకుకూరలు కూడా వేసింది. చూడండి, ఇక్కడ అరటి చెట్లు కూడా ఉన్నాయి. ఇవి చిన్న అరటికాయలు. మనకి ఇటు సైడ్ అయితే ఆంధ్ర సైడ్ ఇట్లయితేనే ఇవి దొరుకుతాయి. మనకి తెలంగాణ, వరంగల్, కరీంనగర్ సైడ్ ఈ కాయలు దొరకవు అసలు. చాలా బాగుంటాయి ఈ కాయలు. ఇక్కడ చుక్కకూర, ఇదంతా కూడా చుక్కకూర. ఇదేమో పొన్నగంటి ఆకు. తెలుసు కదా పొన్నగంటి ఆకు మనకి హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. పొన్నగంటి ఆకుకూర వల్ల కళ్ళకైతే చాలా మంచిది పొన్నగంటి కూర. తిను అసలు ఇంట్లోనే హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఆకుకూర మొక్కలు కూడా చాలా వరకు పెట్టుకుంది. కొన్ని క్రోటాన్స్ పెట్టుకుంది. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా. ఇది ఏం మొక్క తెలుసా? ఇలాచి. ఇది ఇది లవంగం మొక్క. మనము లవంగాలని డైలీగా వాడుతుంటాం, కానీ లవంగం మొక్క ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఇది లవంగం మొక్క చూడండి. ఇదేమో ఇలాచి అంట. నేను అసలు ఎప్పుడు చూడలేదు, ఇది ఫస్ట్ టైము. ఇది ఇలాచి మొక్క, ఇది లవంగం మొక్క. దీన్ని చూడండి, డ్రాగన్ కూడా పెట్టింది. ఇది డ్రాగన్ మొక్క. ఇంకా ఇక్కడ ఇది బ్లూబెర్రీ అంట, బ్లాక్ బెర్రీ, సారీ, ఇది బ్లాక్ బెర్రీ అంట.
చిన్న చిన్నగా మరి ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇది కాయలే అనుకుంటా, ఇవి బెర్రీసే అనుకుంటా. ఇది బ్లాక్ బెర్రీ, ఇది లవంగము, ఇదేమో ఇలాచి, ఇంకా ఇక్కడ డ్రాగన్, కొన్ని వీటితో పాటు కొన్ని క్రోటాన్స్. ఈ పువ్వులు అయితే బాగున్నాయండి చూడండి. ఇది ఏంటి రీతు? నూరు వరహాలు. ఇది ఒక చిట్టి నూరు వరాలు. చాలా బాగుంది, ముద్దగా పువ్వు అయితే చాలా కలర్ఫుల్ గా చాలా బొకే లాగుంది. అదే ఒక ఫ్లవర్ బొకే లాగుంది చూడండి. ఇక దానికన్నీ ఇప్పుడు దొండకాయలు ఉంటే కొన్ని కోసం మాకే ఇచ్చింది తను. ఇక్కడేమో ఇక కాకరకాయ తీగ చూడండి, కాకరకాయలు ఉన్నాయి, కొన్ని కాకరకాయలు ఉన్నాయి. ఇంక ఇదంతా గోంగూర, కొంచెం అక్కడ అదేంటి బచ్చలి తీగ, తీగ బచ్చలి, ఇంకా అరటి మొక్కలు, బీరకాయ బీరకాయ మొక్క కూడా ఉందండి ఇందులో. బీరతీగ చూడండి, బీరతీగ కూడా ఉంది, ఒక బీరకాయ ఉంది దీనికి. ఇంక ఇక్కడ అరటిగెల, అరటి మొక్కలు కూడా చాలా ఇంట్లో. అది హైలైట్ ఉంది చూడండి, ఇది ఎంత బాగున్నది అరటిగెల. ఇవన్నీ పండినాక మళ్ళీ మాకే వస్తాయి. ఇవన్నీ కూడా మా అందరికి, మా ఫ్రెండ్స్ అందరికి కూడా తను పంపించింది. ఇంకా ఇక్కడ కూడా కొన్ని తోటకూర గింజలు వేసినట్టుంది, ఇంకా రాలేదు. చూసారు కదా ఎంత బాగుందో. తనకున్న కొంచెం ప్లేస్లోనే అసలు ఏమాత్రం ప్లేస్ కూడా వేస్ట్ చేయకుండా న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ అట్లాంటివి యూజ్ చేయకుండా చాలా బాగా మొక్కలు అయితే పండిస్తుంది. కాయగూరలు, ఆకుకూరలు, కొన్ని స్పైసెస్ కూడా, అందులో కొన్ని స్పైసెస్ కూడా అసలు నాకు అది తెలీదు. స్పైసెస్ కొన్ని మొక్కలు అయితే నేను ఎప్పుడు చూడలేదు. మా ఫ్రెండ్ని చూపిస్తారండి, ఈ మొక్కలన్నీ పెట్టిన మా ఫ్రెండ్ని. తినేనండి మా ఫ్రెండ్ రీతు. ఈ కాయగూరలు, కూరగాయలన్నీ పండించింది తినే. యాక్చువల్గా మేము నార్మల్గా వాకింగ్కి వెళ్తూ ఇలా వెళ్తుంటే చూద్దురండి అని పిలిచింది. కూరగాయలు, ఆకుకూరలు అయితే పంపిస్తుంది, కానీ మేమైతే ఎప్పుడు వచ్చి చూడలేదు అసలు తిని ఏ మొక్కలు పెట్టింది ఏంటని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఒక పల్లెటూరుకి పోయిన ఫీల్ అయితే అనిపించింది. చాలా కష్టపడి ఈ మొక్కలు, ఆకుకూరలు అన్నీ పండిస్తుంది రీతు. కూరగాయలు ఇవన్నీ కూడా ఇప్పుడు మా ఫ్రెండ్ మా కోసం ఇచ్చింది, రీతు ఇచ్చింది. దొండకాయలు, టమాటాలు, బచ్చలాకు, పొన్నగంటి కూర. ఊర్లలో మనము ఏ విధంగా మనకున్నటువంటి కొంచెం ప్లేస్లో కూరగాయలను అయితే పెంచుకుంటాము, అదే విధంగా తిను కూడా కూరగాయలను అయితే పెంచింది. అందులో ఆకుకూరలు కూడా ఉన్నాయి. వీళ్ళ ఇంట్లో ఇంకా తమలపాకు మొక్కలు, బిర్యానీ ఆకు మొక్కలు, ఇంకా చాలా రకాలే ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాను కదా, మేము ప్లాన్ చేసుకొని వెళ్ళలేదని, అనుకోకుండా వెళ్ళాము. ఇంకా అప్పటికే చీకటి పడిపోయింది. అందుకని చెప్పేసి ఇక నేనైతే ఎక్కువ వీడియో అయితే తీయలేదు. కాకపోతే తీసినంత వరకైనా మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మా ఇంకొక ఫ్రెండ్ తన ఇంటినే ఒక గార్డెన్ లాగా మలుచుకుంది. ఆ వీడియో కూడా నేను వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.